క్యూనైన్ న్యూస్కు స్వాగతం. చౌడమ్మ కొండూరు మాయాపూర్ అడవి ప్రాంతంలో మేతకు వెళ్లిన మేకల మందపై చిరుతపులి దాడి చేసిన ఘటనలో ఒక మేక మెడకు తీవ్ర గాయమైంది. కొండూరుకు చెందిన పోతన్న తన కొడుకు దేవిదాస్తో రోజు మాదిరిగానే మేకల మందతో అడవి ప్రాంతానికి వెళ్లారు. సుమారు మధ్యాహ్న సమయంలో మేకపై చిరుతపులి దాడి చేసిందంటూ వెల్లడించారు. 4 రోజుల క్రితం రాత్రి సమయంలో అదే గుట్ట ప్రాంతంలో చిరుతను గమనించిన ఉమ్మెడ గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా అది పులి కాదు అడవి పిల్లి అని నిర్ధారించారు. కానీ మంగళవారం మేకపై దాడి చేసిన తర్వాత అది పులేనని పలువురు నమ్ముతున్నారు. ఇదిలా ఉండగా అటవీశాఖ అధికారులు మేక మెడకు అయిన గాయం పులి దాడి చేయడం వల్లనే అయిందా లేక ఇంకే జంతువైనా దాడి చేసిందా అని పరీక్షించే పనిలో ఉన్నారు. ఇప్పుడు ప్రజలందరికీ తెలియజేసేది ముఖ్యంగా ఏమనగా ఈ సిహెచ్ కొండూరు మరియు మాయాపూర్ మధ్యలో ఇక్కడ చిరుత కానీ లేదా వైల్డ్ యానిమల్ ఏదో తిరుగుతుందనేసి ప్రజలందరూ కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఈ ఏరియాలో పశువుల కాపర్లు కానీ లేదా రైతులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఒంటరిగా ఇక్కడ వెళ్ళకూడదనేసి వాళ్ళను హెచ్చరించడం జరుగుతుంది. మరియు వాళ్ళు భవిష్యత్తులో ఎలాంటి యానిమల్ చూసినా కూడా అది సంబంధిత పోలీస్ వారికి మరియు రెవెన్యూ మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలియజేయాలని వాళ్ళని కోరుచున్నాం. మరియు కొంతమంది రైతులు అత్యుత్సాహం కొద్దీ వాళ్ళ పొలాల్లోకి ఈ చిరుత కానీ వైల్డ్ యానిమల్ రావద్దనేసి కరెంటు తీగలు పెట్టడం జరుగుతుంది. దానివల్ల వైల్డ్ యానిమల్ చనిపోయినా కూడా వాళ్ళు ఫారెస్ట్ యాక్ట్ కింద వాళ్ళు పనిష్ అవుతారు. మరియు దానివల్ల వేరే రైతులు కానీ ఇంకెవరైనా మనుషులు చనిపోతే వాళ్ళు కూడా చట్టపరంగా శిక్షకి అర్హులవుతారు. కాబట్టి అలాంటి యాక్టివిటీస్ ఎవరు కూడా రైతులు కానీ వాళ్ళు ఎవరు చేయొద్దనేసి మా నందిపేట పోలీస్ తరఫున హెచ్చరించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.